కృపగల తండ్రి, కనికరమదేవ, అతి పరిశుద్ధమైన వారములో ఈ యొక్క సోమవారం దినమున ఈ రాత్రి కాల సమయంలో నీ యొక్క సంఘముగా నీ మందిర ఆవరణంలో చేరి ఇంతవరకు కొన్ని కీర్తనల ద్వారా నేను మయంపరిచున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అట్టి వాక్య భాగమును ధ్యానిస్తూ ఉంటుండగా నీ దాసున నన్ను, నా నోటిని ప్రభువా నీ బోరుగా వాడుకొని నీ వాక్యములో ఉన్న సత్యమును గూఢమైన సంగతులను నేడు నా ద్వారా ప్రభువా బయలుపరుచుంటుండగా విడుచున్న బిడ్డలు ప్రభువా గ్రహించే కృపను దయచేయండి, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. వినుచుంటుండగా ఈ లోక సంబంధమైన ఎటువంటి అనాలోచిత ప్రభావం వారి హృదయంలో కలవరపరచక నీ పరిశుద్ధాత్మిక నడిపింపు నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరూ కూడా ఈ రాత్రి కాల సమయంలో ఈ పరిశుద్ధ వారములు, పరిశుద్ధ సోమవారం శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినమున గంభీరంగా, సంతోషంగా, ఆనందంగా ఈ మట్లాదివారాన్ని మనము జరుపుకున్నాం. ఈ మట్లాదివారము తెల్లవారి అంటే ఆదివారం తర్వాత సోమవారం ఏమి జరిగిందో దానిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యెరూషలేములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించారో అది యేసుక్రీస్తు యొక్క యెరూషలేము యొక్క జయ జీవిత యాత్రముగా, జయ జీవితం అంటే ఆ కల్వరి సెలవులో ఒక విజయాన్ని పొందబోతున్నాడు. ఆ విజయమే మన లోక పాపము కొరకు మరణించి మృత్యుంజయుడికి తిరిగి లేవడం. కాబట్టి ఆ యెరూషలేముకు వచ్చిన ఆ శుభ సందర్భాన్ని మట్లాదివారంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైతే ఆ బేతనీయ గ్రామం నుండి సాయంత్రం వెళ్ళిన తర్వాత మరుసటి రోజున ప్రయాణం వెలుచు ఆ ప్రయాణ మార్గములో ఆయన ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఆకలి కొనున్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఏదైనా ఫలము దొరికిద్దేమని అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, చెట్టు వైపు చూశాడు. ఆకులు మాత్రం ఉన్నవి కానీ ఫలము లేదు. ఇంకా లోతుగా మనం జ్ఞాపకం చేసుకుంటే అది అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదని కూడా రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఒక ఉపమాన రీతిగా, ఈ ఉపమానం నుండి మనను ఉద్దేశించి ఒక భావాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అక్కడ అక్షర రూపంలో అవి రాయబడినవి, కానీ ఆ వాక్యము ద్వారా మనమేమి నేర్చుకోవాల్సిందో దాన్ని మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ దిన అంశము ఫలించని అంజూరపు చెట్టును శపించుట. అంశముగా ఏమిటంటే ఫలించని అంజూరపు చెట్టును శపించుట. చెట్టు అనగా ఫలించేదిగా ఉండాలి. ఫలము లేని చెట్టు అయినా, అది జంతువు అయినా, అది మనిషి అయినా మనకి లోక సంబంధంగా ఇటువంటి నిరాశ నిస్పృహ కలిగిస్తూ ఉంది. కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంజూరపు చెట్టు పండ్ల కాలము కాకపోయినప్పటికీ పిందైనా కాయలైనా అసలుకి ఏదో ఒకటి ఆ చెట్టు అనంగా ఉండాలి. కానీ ఆయన వెతుకగా కూడా ఆ చెట్టుకి ఏక పిందె కానీ కాయ కానీ ఏమీ కూడా ప్రభువుకి దొరకలేదు. సృష్టికర్త అక్కడ ఉండి వచ్చినప్పుడు ఆకులైతే చూస్తే ఎలా ఉన్నాయి, చక్కగా గుబురిగా ఉన్నాయి. ఇంకొక తీయాలనుకుంటారు, ఒకవేళ అంజూరపు చెట్టు కాయలు ఉన్నప్పుడు కూడా ఆకులు బాగా వస్తూ ఉంటాయి. అంటే ఆకులు ఉన్నాయంటే కాయలు ఉన్నాయనే ఒక భావన వారిలో ఉండేది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ప్రభు ఆశించింది ఆ చెట్టు దగ్గర దొరకలేదు. పండును ఆశించాడు, అది దొరకలేదు. తిరిగి ప్రభు ఆ చెట్టును శపించినట్లుగా మనము చూస్తాం. కానీ దేవుని యొక్క వాక్యములో ఎక్కడ యేసుక్రీస్తు వారు ఎవరిని శపించినట్లుగా
మనకు కనపడదు. కానీ ఈ యొక్క అంజూరపు చెట్టును శపించటం అంటే, ఆ అంజూరపు చెట్టును శపించటము యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము కాదు. కానీ ఆ చెట్టును ఉపయోగించి మనుషునికి ఒక తాత్పర్యమును, అంటే మనుషునికి ఒక ఉన్నతమైన వర్తమానాన్ని దేవుడు ప్రకటించాడు. అందుకే అక్కడ యేసుక్రీస్తు చెట్టును శపించటం కాదు, కానీ ఒక ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఉదాహరణ మనం చూస్తే ప్రభు సువార్తలు అంటూ ఉంటాడు, నీ యొక్క కన్ను పాపం చేసిందనుకో, ఆ కంటిని చేసుకో అంటాడు, పెరికి వేసుకో అంటాడు. ఆ కన్ను పాపం చేయటం వల్ల నీ దేహమంతా పాడైపోయి నరకంలో పడుట కంటే నీ కన్నుని పెరికి వేసుకో. నీ చెయ్యి తప్పిదం చేసిందనుకో, ఆ చెయ్యిని నరికి వేసుకుంటాడు. కాలు తప్పిదం చేసిందనుకోండి, కాలు నరకం అంటాడు. దాని ఉద్దేశము కన్ను తీసివేయటం కానీ చెయ్యి నరుకోవటం కానీ అది కాదు. కానీ కంటితో చేసే పాపాన్ని నీవు అడ్డుపెట్టు, అంటే ఆ కంటితో చేసే పాపాన్ని ఆపుకో, చేతులతో చేసే ఆ దోషాన్ని ఆపుకో, ఈ పాదములతో నడిచే పాపపు అడుగులను అక్కడ ఆపివేయి. నరికివేయటం అంటే దాని అర్థము ఆపివేయడం. అంటే కొన్ని సందర్భాన్ని బట్టి అక్షర రూపంలో ఖండించినట్లే చెప్తాడు, కానీ దానికి అర్థము మనం వేరే భావంలో తీసుకోవాలి. అంటే కన్ను పాపం చేసిన కన్ను పెరిగి అంటే తీసివేసుకోవటం కాదు దాని అర్థము. ఆ కంటితో చేసే పాపపు ఆలోచన ఉందో, ఆ ఆలోచన ధోరణి విడిచిపెట్టి ఆ కంటిలో ఆ పాపపు ఆలోచన బదులు ఆ కంటి చూపులో దేవుని యొక్క ప్రేమ మీరు చూడాలి. కంటితో చేసే పాపంని ఆ చూపు వేరే విధానంలో అనగా క్రీస్తు ప్రేమను చాటాలి. ఎప్పుడైనా మన బొమ్మలు చూసే ఉంటారు, యేసుప్రభు బొమ్మలు చూస్తే నువ్వు ఎటువైపు చూసినా ఏముంటుంది, నన్నే చూస్తున్నట్టు ఉంది. గమనించారు. అది దేవునికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మన కన్ను కూడా తేటగా చూడాలి, మన కన్ను కూడా ఎటువంటి పాప యోచన కలిగిందిగా ఉండకూడదు. అందుకే ఇక్కడ అంజూరపు చెట్టును శపించటము కానీ అంజూరపు చెట్టును ఉద్దేశించి మనకి ఒక వర్తమానాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 12వ వచనంలో, మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా, అంటే మరునాడు అన్నది కాబట్టి దానిపైన 11వ అధ్యాయం మొదటి నుంచి కూడా మట్లాదివ రోజున జరిగింది. అందుకే సోమవారమున ఈ యొక్క అంశాన్ని మనము ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి సోమవారం రోజు జరిగింది కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ హోలీ వీక్లో పరిశుద్ధ హోలీ మండే రోజు ఈ యొక్క అంశాన్ని తీసుకొని మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. కానీ ప్రభువు ఏం చెప్తా ఉన్నాడంటే ఫలించేవారుగా ఉండాలి. ఎటువంటి ఫలం అంటే మనుషుని కూడా మనం ఫలించేదా అంటే మన ఫలాలను బట్టి మన క్రియలను బట్టి మాత్రమే వాడు మంచివాడా చెడ్డవాడా అని కూడా తెలుసుకోగలుగుతాడు. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18 వచనం నుండి 19 వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనును. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. చాలా ఎప్పుడైతే ఆ ఆకులను చూసి ప్రభు వెతికినప్పుడు ఫలములు దొరకలే. వెంటనే ఏమైందంటే ప్రభు ఇక ఎన్నడూ కూడా నీ ఫలములు ఏ మనుషుడు తినకుందురు గాక అంటే నీవు కాయకుందువు గాక అంటే అది చెప్పించినట్లుగా మనము చూస్తాం. అందుకే ఈ మార్కు సువార్తలో 11, 12 నుంచి 14 వచ్చిన వరకు కూడా ఆ అంజూరపు చెట్టును దేవుడు ఆ ఫలాన్ని ఆశించినట్లుగా ఆ 2 వచనాల్లో చూస్తాం. అదే కింద 11వ అధ్యాయం 20 వచనం నుండి 21 వచనం వరకు మరుసటి రోజున అంటే సోమవారం చేపిస్తే మరలా మంగళవారం కల్లా
ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయినట్లుగా మనము చూస్తాం. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఏదైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయన ఫలము ఎదగటానికి వచ్చినప్పుడు ఫలించవలసిన చెట్టు ఎప్పుడైతే ఫలించలేదో దేవుడు దాన్ని ఏం చేశాడు, ఇక ఎన్నడూ కూడా అది కాయకుండా అన్నాడు. అంటే ఇక మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి అనగా యూదుల గురించే చెప్పబోతూ ఉన్నాడు. అంటే ప్రజలందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు. యూదులు అనగా దేవుడు ప్రత్యేకించబడిన వారుగా ఉంటున్నారు. కానీ వారి యొక్క జీవన విధానం చూస్తే పైకి భక్తిపరులుగా కనపడుతున్నారు, కానీ హృదయము చూస్తే ఫలము దొరకలేని స్థితిలో ఉంటుంది. అంటే ఆ అంజూరపు చెట్టు దేనికి సూచన ఉందంటే ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. ఆ చెట్టు ఎలాగైతే ఆకులతో పచ్చగా గుబురిగా ఉందంట కదా, ఆ పచ్చగా ఎలాగైతే గుబురిగా ఉన్నదో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చూస్తే వీరు క్రైస్తవులు, వీరు దేవుని యొక్క ప్రజలు అన్నట్టుగానే ఉన్నారు. కానీ నిజంగా ప్రభు వారి హృదయాన్ని తెర చూస్తే ఎలా ఉన్నది, వారిలో కూడా ఫలాలు లేవు. వారిలో కూడా ఫలాలు కాకపోతే కనబడటానికి మాత్రానికి క్రైస్తవులుగా, యూదులుగా, దేవునికి ఇష్టలైన వారుగా, భక్తిపరులుగా ఏమంటాం, పైకి ఒక తీరుగా లోపల అంతరంగంలో మరొక రీతిగా ఉంటున్నారు. అందుకే అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నది. మరి ఫలము ఫలించలేకపోతే మనం ఏం చేస్తాము? అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 16వ వచనంలో అంటూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయుదరా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఇక్కడ ఎవరినైనా అనగా ప్రతి చెట్టును బట్టి ఆ ఫలాన్ని బట్టి మనము ఏం చేస్తూ ఉంటాం, ఎటువంటి వారని చూస్తూ ఉంటాం. మనుషులైనా అంతే, వాడు చేసే క్రియలను బట్టి మంచివాడా చెడ్డవాడు. బాలుని సైతం కూడా అంతే. అంటే బాలుడిగా వాడికి లోకజ్ఞానం ఏమీ లేకపోయినప్పటికీ వాడు నడవడం బట్టి వాళ్ళు ఏం చేస్తారు, డిసైడ్ చేస్తారు మంచివాడా చెడ్డవాడా. అలాగే ప్రతి మనిషి, ప్రతి చెట్టు కూడా ఫలించేవారుగా ఉండాలి. ఆ ఫలం లేకపోతే అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు మాట్లాడుతూ, అలాగే ప్రవక్తల గురించే కాదు కానీ విశ్వాసుల గురించి కూడా మనము రాసుకోవాలి. అంటే ప్రతి క్రీస్తుని ఆరాధించే ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలి, వారి ఫలాలను బట్టే వారు దేవుని బిడ్డలా కాదని తెలిసిపోతాం. ఒకవేళ మనుషులకి పైగా భక్తిపరులుగా కావచ్చు, కానీ దేవుడు ఎటువంటి వాడంటే లోపలికి వచ్చి అంటే హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు. అలాగే అంజూరపు చెట్టు కూడా దూరంగా ఉండి చూశాడు, కానీ ఆయన దగ్గరకు వచ్చి చూస్తే ఏ ఫలం కూడా లేదు. దూరంగా ఉండి చూస్తే ఎన్ని కాయలు ఉన్నాయో ఆ చెట్టుకి చక్కగా ఆకులతో చక్కగా గురించి అన్నాడు, కానీ లోపల చూస్తే ఒక కాయ దొరకదు. అంటే భక్తిపరులుగా వాగ్దానాలు చేసేవారుగా ఉంటారు, కానీ వాటిని నెరవేర్చుకునేవారుగా ఉండటం లేదు. దేవుళ్ళు నిబంధన చేసుకునేవారుగా ఉంటున్నారు, కానీ దాన్ని ఆ నిబంధనను గైకునేవారుగా ఉండట్లే. మనం కూడా తెలుసు, నూతన సంవత్సరం వచ్చిందంటే ఎన్నో నిబంధనలు చేసుకుంటాం. దేవుని కొరకు వేసే నిబంధనలో ఏదైనా మనము కొనసాగిస్తున్నామంటే కొనసాగించలేనివే ఎక్కువగా ఉంటాయి. కొనసాగించే దానికంటే అదే ఫలాలు. ఆ ఫలము ఎటీతిగా ఉంటుంది. అదే అంటున్నాడు ఆ చదువుకున్న వాక్య భాగంలో ఏమంటారు, ముళ్ళ పొదలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయుదరా. అంటే ఏ చెట్టు పండుకి ఆ చెట్టునే కొయ్యగలం. మంచి చెట్టుని వేసి చెడ్డ ఫలాన్ని కొయ్యలేము, చెడ్డ చెట్టుకి మంచి ఫలాల్ని కొయ్యలేము. అలాగే మరి దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో కూడా ఎలా ఉండాలంటే
దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. దేవుడు కూడా మనల్ని తేరు చూసినప్పుడు మనలో కూడా ఫలించేవారుగా ఉండాలి. ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెబుతున్నాను. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అంటే ప్రతి వారిలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? ఫలాలు ఎదుగుతున్నాడు. నాలో ఫలాలు ఎదుగుతున్నాడు, మీలో ఫలములు ఎదుగుతున్నాడు. ఆ ఫలములు ఇచ్చేవారుగా ఉంటున్నామా? ఒకవేళ ప్రభువుకి అక్కడ ఆకలి దప్పిలంటే ఈ లోక సంబంధం ఆకలి దప్పి కాదు, కానీ ఆత్మదాహం. అంటే తాను ఏ రీతిగా అయితే లోకమున ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ఏం చేయబోతున్నాడు? ఆశ్రయుని కాబోతున్నాడు. అనగా నిన్నటి రోజున జేజేలు కొట్టాము, దావీదు కుమారుడికి జయము, లోకరక్షకుడి జయము అంటే రాజుకి జేజేలు కొట్టినట్టుగా మనం చూసాము. కానీ ఆ రాజు ఏ సింహాసనాన్ని ఆశించాడు? ఈ లోక రాజు సింహాసనాన్ని ఆశించలేదు, కానీ మానవ హృదయాలను దేవుడు ఆశించి వచ్చాడు. మన దేవుని యొక్క సింహాసనం ఏంటంటే భూలోక బంధు మానవ హృదయమే. ఆ మానవ హృదయంలోనికి ఆశ్రయుడై ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ హృదయము తగిన ఏమంటాడు? మారు మనసు తగిన ఫలములు ఫలించలేకపోతే నీ దగ్గరికి రాలేదు. మారు మనసు ఉన్నదా? మారు మనసు ఉందని అనంలో సరిపోదు, కానీ ఫలాలు కావాలి. ఆ మారు మనసు తగిన ఫలాలు ఉంటేనే నేను మారు మనసు పొందానని చెప్పగలను. ఈ మారు మనసుకి ఆ ఇంకొక రూపమే ఏమిటంటే విశ్వాసం. ఈ విశ్వాసం లేకుండా మారు మనసు ఉండదు, మారు మనసు లేకుండా విశ్వాసము ఉండదు. మళ్ళీ విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి, క్రియలతో పాటు ఫలం. అంటే ఒకదానికి ఒకటి లింకంపై ఉంటాయి. అందుకే మనం మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని ప్రభువు కోరుచున్నాడు. ఇప్పుడు మారు మనసు ఫలాలు లేకుండా ఆరాధిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి, ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే నేను మారు మనసు పొందాను అని నేను సాక్ష్యం చెప్పినంత మాత్రాన నీకు పరలోక రాజ్యంలో హక్కు లేదు. మారు మనసు పొందావు అనేది ఫల రూపంలో కనపడాలి. అంటే నీ ప్రవర్తనలో కనపడాలి, నీ ఆలోచనలో కనపడాలి, నీ నడవల్లో కనపడాలి, నీ జీవితంలోనే ఒక మంచి ఫలాలు కనపడాలి. అలా కనబడిన రోజు నువ్వు మారు మనసు పొందిన ప్రతిఫలాలను పొందుతాం. అందుకే దానికి ఇంకా లోతుగా గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఆత్మఫలము అనగా ఏమిటని అక్కడ రాస్తూ ఉంటాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమేమేదియూ లేదు. క్రీస్తు యేసునందు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు. చలం. ఆత్మఫలం అంటే ప్రేమ. ఆ ప్రేమే అగాపే ప్రేమ. అంటే దేవుడు ఏ రీతిగా అయితే సమస్తాన్ని ప్రేమించగలిగాడో అట్టి ప్రేమ మనలో చూపెట్టగలగాలి. రెండవదిగా సంతోషం. సంతోషం అనేది నీలో ఆనందం ఉన్నప్పుడే సంతోషం కాదు, కానీ నువ్వు దేవుని కొరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు దేవునికే మహిమ అని సంతోషించే అనుభవంలోనికి నీవు రావాలి. అందుకే యాకోబు పత్రికలు కూడా అంటాడు కదా,
మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి. అంటే ఎడదిరిగి బాధ వచ్చినా సంతోషం వచ్చినా దేవుని విడిచిపెట్టొద్దనే దాని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం అంటే ఏంటో ఇవన్నీ తెలుసు కాబట్టి దాన్ని ఒకటే మాట్లాడుతున్నాను. ఆశా నిగ్రహం అంటే ఆశపడడం అనేది మానవ నైజం. దేని ఎందైనా ధనమందు కానీ ఇంకా లోక పాపమందు కూడా మానవ నైజంగా ఆశ అనేది ఉంటుంది. కానీ ఆ ఆశను పాపంలో పడకుండా నిగ్రహించుకొని దేవుని కొరకు నిలబడటమే ఆశా నిగ్రహం. మనకు అన్యాయం చేశాడు, వాడిని తిట్టాలనిపిస్తుంది, కానీ అప్పుడు నీకేముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. ఎంతకాలం ఉండాలి? దీర్ఘశాంతం అని. సో అంటే ఆశా నిగ్రహం దేని విషయం అందు కూడా నీకుంటే ఆశను కాస్త నిగ్రహించుకొని దీర్ఘశాంతముతో, సాత్వికముతో, సమాధానముతో, విశ్వాసముతో, ప్రేమ పట్ల మనము దేవుణ్ణి నడుచుకోవాలి. అందుకే ఆత్మఫలములు మనలో ఈ ఇందుట్లో ఏ ఎన్ని ఉన్నాయో 9కి 9 చేయొద్దామంటే చెప్తామా? అక్కడ 9 ఉంటాయి. ఇవన్నీ నేను చేస్తున్నానని వారు చెప్పగలుగుతామా? చెప్పలేదు. అంటే మనలో ఫలాలు ఉన్నాయా? లేవు. అంటే అంజూరపు చెట్టుని ఎలాగైతే చూశాడో దేవుడు మనను కూడా చూస్తున్నాడు. అంటే ఈ ఫలాలు ఫలించొద్దా? మరి ఫలించాలన్నది ప్రభు నన్ను కోరుచున్నాడు. ఈ ఫలములు ఫలించటానికి నన్ను ఏం చేశాడు? భూలోకమందు తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే ఈ యొక్క ఫలములు అనేది ఏ రీతిగా ఉంటున్నాయంటే మనం దేవుని యందు విశ్వాసంతో ఏది అడిగినా అది దయచేస్తాడు. విశ్వాసం లేకుండా ఏంటండి ఏది చేసినా వ్యర్థమే. అందుకే అదే వాక్యములు చదువుకున్న వాక్యములు మార్క్స్ వార్తలో 20వ వచనం నుండి మనం చూస్తే వెంటనే శిష్యులు ఆ అంజూరపు చెట్టుకి వెళ్ళి చూస్తే మరుసటి రోజుకల్లా ఎండిపోయింది జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు ఎండిపోయిందని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అంటే అక్కడ ప్రభు వారిని బట్టి అంటున్న మాట ఏమని చెప్తున్నాడంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారితో ఇట్లాను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడు అంటే చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని ఎప్పుడైతే సందేహం పడక మనం ఏదైతే అడుగుతామో వెంటనే ఏమవుద్ది? అది జరిగిపోద్ది. అందుకే యేసుప్రభు వారు కూడా నువ్వు ఫలాలు లేవు కాబట్టి ఇక అన్నాడు నువ్వు ఆ ఫలాన్ని తినన్నాడు. వెంటనే అది వెండిపోయింది. అక్కడ మరొక ఉపమా అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటే కొండ అనగా కొన్ని సంవత్సరాలు కానీ తరాలుగా కానీ పరిష్కరించలేని పరిస్థితులు ఏదొచ్చినా అనారోగ్యంలో కానీ ఎటువంటి సమస్యలే కానీ శోధనలు కానీ అటువంటి వాటిని యూదులు ఎక్కువగా ఏం చెప్పేవారంటే కొండ లాంటి సమస్యలు అంటారు. అంటే కొండ ఎలాగైతే కదలకుండా అలాగే ఉంటుందో, వర్షం వచ్చినా ఎండ వచ్చినా చలి వచ్చినా ఇంకేమొచ్చినా కొండ అలాగే ఉంటుంది. ఏ రోగం వచ్చినా కొండ పోదు, ఏ వర్షాకాలం వచ్చినా కొండ పోదు, ఏదైనా పోద్దా? పోదు. అలాగే పరిష్కారం లేని సమస్య విడిపోని యొక్క పరిస్థితులకి యూదులు ఆనాడు కొండలాంటి సమస్యలుగా భావించేవారు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు సందేహపడక విశ్వాసముతో ఆ కొండ ఎత్తి ఆ సముద్రంలో పడవంటే పడేది. అంటే నువ్వేదైతే జయించలేని సమస్య ఉంటుందో ప్రభువునందు విశ్వాసముతో అపనమ్మకము కలగకుండా ప్రార్థన చేయి, అది నీకు తీరిపోతుందని దాని యొక్క పరమార్థం. అందుకే సమస్యను మనము చూడటం కాదు, కానీ ఆ సమస్య కంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలిగినప్పుడు, దేవునిలో అపనమ్మకం లేకుండా ప్రార్థించినప్పుడు అది తప్పక నెరవేర్చబడుతుందని ప్రభు ఆ వాక్యము ద్వారా మనకు చెప్తున్నాడు. అందుకే
ప్రార్థించేటప్పుడే సందేహం పడొద్దని కూడా కింద వాక్యంలో చదువుదాం ఒకసారి. 24:11 మార్కు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నమాట? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ప్రార్థన చేసేటప్పుడే అది పొందామన్న నమ్మకం మనలో ఉండాలంట. అంటే అంత నమ్మకం కావాలంటే ఎంత మారు మనసు ఫలములు మనం ఫలించాలి. అంటే మనలో ఇంకా పూత కూడా రాలేదని చెప్పుకోవాలి. అంజరపు చెట్లు ఎలాగైతే పిందే పూత కాయలేదు, మనలో కూడా ఒకవేళ అటువారు ఉంటే మంచిదే. ప్రార్థన చేసేటప్పుడే ఇది పొందుకున్నానని నమ్మకం కలిగిన వారు ఉంటే మంచిదే. అంత ఉన్నారంటారా? అంటే ప్రభు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, ప్రభువుని అడుగుతున్నావు కాబట్టి, సమస్తం చేయగల దేవుణ్ణి అడుగుతున్నావు కాబట్టి దేవునికి సాధ్యమే కదా. నువ్వు అపనమ్మకం లేకుండా అడుగు. అందుకే సేవకులు ఏమంటారు? ఎక్కువగా పాజిటివే మాట్లాడతారు. మైనస్ అంటే కాదు, లేదు, అసాధ్యమైన మాట రాదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఏదైనా చేయగల దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైన ఉండొచ్చేమో కానీ దేవునికి అసాధ్యం అంటే ఏమీ కూడా లేదు. కొన్ని తరాలే కానీ, కొన్ని యుగాలే కానీ, యుగాల నుండి సమస్య కూడా ఉన్నది. ఏమిటి? మరణాన్ని జయించిన నరుడు ఒక్కడు కూడా లేడు. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని సైతం తిరిగి లేచారు. అంటే ఎటువంటి పరిస్థితులైనా జయించగలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి మీరు ప్రార్థించేటప్పుడు ఎటువంటి సందేహపడక ప్రార్థించాలని చెప్తాను. ఒక ఫలించలేని వారుగా ఉన్నట్లయితే లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం చూస్తే అక్కడ అంజూరపు చెట్టు గురించి అయితే రాయలేదు, కానీ అక్కడ ఒక చెట్టు యొక్క ఉపమానాన్ని చెబుతూ చదవద్దు కానీ భావం చెప్తా. అక్కడ ఏమిటంటే ఫలించిన చెట్టుని ఏం చేస్తున్నాడు? నరికి పారవేస్తాడు. అంటే దాని అర్థము, ఎప్పుడైతే నువ్వు ఫలించలేక మారు మనసు పొందుకుంటావో నిన్ను కూడా నరికి అగ్నిలో పారవేద్దు. అంటే నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, మారు మనసు పొందక ఆత్మఫలములు కలిగి ఉండక నువ్వు జీవించలేకపోతే నీ స్థితి కూడా వ్యర్థమే. ప్రభు ఇచ్చిన ప్రాణము అంటే ప్రభు ఇచ్చిన ఆ రక్తధారం నీ జీవితంలో వృధా. ప్రభు అయితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతే క్రీస్తు రక్తము కానీ క్రీస్తు ప్రాణము కానీ వాని జీవితంలో వృధా అవుతుంది. అందుకే ఆశతో మొదటి పాఠంలో చదువుకున్నాం కదా, అబ్రహాము ఎండవేళలో ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు ఆ కళ్ళెత్తి చూసినప్పుడు యెహోవా కనబడ్డాం. యెహోవా కనబడ్డప్పుడు తేరి చూస్తే 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఆ 3 వ్యక్తులే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నారు. అంటే 3 వేరువేరు కానీ భిన్నత్వంలో ఏకత్వం. అంటే తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్ముడు లేడు. అంటే త్రిత్వములో భిన్నత్వంలో ఏకత్వంగా. ఎలాగైతే మనం కోడిగుడ్డును తీసుకున్నాం అనుకోండి, పైన పెంకు, లోపల చందమామ, తర్వాత సొనం, ఇవన్నీ కలిస్తేనే గుడ్డు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కూడా 3 ఆదిలో ఉన్నారు, తర్వాత కుమారుడు కాలం ఉన్నారు, పరిశుద్ధాత్మ కాలం ఉన్నారు. కానీ ఎవరు వారు ప్రత్యక్షమైనప్పుడు వారు మాత్రమే ప్రత్యక్షమయ్యారు. అంత మాత్రాన ఒకరికే పరిమితం అనేది కాదు. త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు కాబట్టి ఆ యొక్క దేవుని యందు విశ్వాసముతో మనము ఏది అడిగిన దేవుడు దాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే కనులెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు కనబడ్డారు, వెంటనే అబ్రహాము నేలన పడి అంటే సాష్టాంగ నమస్కారము చేశాడు. ఎందుకు? సర్వశక్తుడైన దేవునికి లోబడి నమస్కరించినట్లుగా చూస్తాను. నమస్కరించడమే కాకుండా నీ కటాక్షం అనగా దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభు నీ కటాక్షం నా యందు ఉంచినట్లయితే ఇక మిమ్మల్ని నీళ్ళిస్తాను, కాళ్ళు కడుక్కొని అలసట తీసుకోండి. ఆ స్టోరీ అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి చక్కటి విందును ఏర్పాటు చేశాడు. విందును ఏర్పాటు చేసినప్పుడు వారు అడుగుతూ ఉన్నారు,
నీ భార్య ఎక్కడ ఉందంటే ఆ గుడారంలో ఉందన్నారు. గుడారం ఉన్నప్పుడు మరుసటి సంవత్సరాన నీకు కుమారుని కందనంటే దూరంలో ఉన్న శారా నవ్వింది. ఎందుకు? వయసు అయిపోయినది, ముసలితనం ఉంది కాబట్టి నేను ప్రసవించదనా అనుకున్నది. కానీ దేవుడు అంటున్నాడు, శారా నవ్విందంటే నేను నవ్వలేదు అంటున్నాడు. కానీ దేవునికి ఏది కూడా అసాధ్యము లేదు. వారు అబ్రహాము అడగలే, గర్భఫలం లేని సంగతి దేవునికి చెప్పుకోలే. కానీ ఎప్పుడైతే వారు మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేశారో, దేవుని కటాక్షం వారిపైన ఉంచమని ఏమని చేశారు? మంచి ఏమంటారు, మర్యాదలు అంటాం కదా, మర్యాదలు చేసి చక్కటి పిండిని, చక్కటి తోడును అనేక రీతిలుగా వారికి మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు తిరిగి తర్వాత కుటుంబ కొరతను చూశారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ యొక్క శారా నవ్వును కూడా గుర్తించి, ఎందుకు నవ్వుతామంటే మరలా అన్నది నవ్వలేదన్నా, 2 సార్లు కూడా నవ్వలేదన్న. ఎందుకు అంటే దేవునికి సమస్తము తెలుసు. అంటే మానవుడు తప్పుని ఒప్పుకోలేడు అనేది అర్థమవుతుంది. మనుషుల యొద్ద మనము ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని యొద్ద ఒప్పుకోకపోయినా తప్పు తప్పే. అందుకే దేవుడి పట్ల ఎప్పుడైతే అక్కడ వారు ఆతిథ్యం ఇచ్చారో కొరతలు తీర్చాడు. నీవు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తావో నీ కుటుంబంలో కొరతలు చెప్పుకోవాల్సిన అవసరము లేదు, నీ స్థితిని గురించి ప్రార్థించవలసిన అవసరము లేదు. ప్రభువుకి అన్నీ తెలుసు, కానీ నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే పత్రిక పాఠంలో కూడా గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు పాఠ్యభాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అమ్మా దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకును. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలం నుండి మనను విమోచించును. దుష్టకాలం అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పాత గ్రంథంలో మలాకీ కాలం నుండి మత్తయి సువార్త వరకు కూడా కొంతకాలము జ్ఞాపనం, అది చీకటి ఖండంగా పిలుస్తారు. అంటే పాపం పరిపక్వమై, అంటే ఘోరాతి ఘోరమైన పాపపు పరిస్థితిలో ఆనాటి కాలం ఉంది. అటువంటి పాపపు లోకములోనికి ప్రభు రక్షించటానికి వచ్చున్నాడు. అంతే, కాలము సంపూర్ణమైనప్పుడుగా అదే అంటాడు గలతీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనములో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టిన మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మానవ హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడైతే దేవుని ద్వారా వారసుడు. చాలు. ఇట్టి పాపలోకములున్న దుష్టకాలను రక్షించడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా దత్తపుత్రులుగా, మనము కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ పరలోకమన్న తండ్రి అని మనము బోధిస్తూ ఉన్నాం. అంటే దేవుడు మన కొరకు దుష్ట కాలముల నుండి మన ఏం చేశాడు? విమోచించాడు. అంటే పాపం నుండి నిన్ను నన్ను రక్షించాడు. అట్టి రక్షించిన పరిశుద్ధుడైన దేవుని యందు యుగ యుగాలు కూడా దేవునికి మహిమ తీసుకొచ్చిన మనము ఏం చేస్తున్నామంటే, కింద వచ్చిన అంటాడు గలతీ 1:6లో, గలతీ పత్రిక 1:6, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వచ్చున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను
చెరవగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన మరి ఒక దూతను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక అంటున్నాడు. అంటే దేవుడు నన్ను రక్షించటానికి దుష్టకాలం నుండి పాపం నుండి విమోచించిన దేవుడిని ఆయన మహిమ చేసుకొచ్చిన మనము కొందరి యొక్క బోధల ద్వారా, అంటే భిన్నమైన బోధ ద్వారా, అంటే ఇదే బైబిల్ వాడతారు, ఇదే యేసు పేరు వాడతారు, కానీ భిన్నమైన వాక్య బోధనను చేస్తూ అనేకుల్ని క్రీస్తు వైపు కాకుండా మరొక వైపు మహిమను తెచ్చేవారుగా ఉంటున్నారు. ఇంత త్వరగా ఇంత భక్తిపరులైన మీరు భిన్నమైన వాక్య వైపు తిరిగిపోవటం నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని పౌలు తెలియపరుస్తూ, నేనైనను పరలోకం నుండి వచ్చిన వారెవరైనను ఈ యొక్క క్రీస్తు సువార్త కాకుండా మరొక సువార్త ప్రకటించినట్లయితే వాడు శాపగ్రస్తుడు. ప్రకటించిన వారే కాదు, విన్నవాడు కూడా శాపగ్రస్తుడు. అంటే ప్రభువుకి కావలసింది నీ హృదయము, నీ మారు మనసు, నీ ఆత్మఫలము, కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు నీ వేగరపడుతున్నట్లయితే దేవుడు సర్వవ్యాప్తి కలిగిన వాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఎక్కడైతే నీకు మందిరాన్ని ఇచ్చాడో అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. ఎక్కడైతే మందిరములో సేవకుని పెట్టాడో ఆ సేవకుని ప్రభువు ద్వారా నేను దీవించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు దేన్ని అయితే వెతుకుతున్నావో అది నీకు దొరకదు. ఎందుకు అంటే నీ మనసు ప్రభు వైపు తిప్పుకోకుండా భిన్నమైన వాటి కొరకు ఏమంటావు ఆశల వైపు పరిగెడుతున్నావంటే నీ ఆశ నెరవేర్చబడదు. అందుకే ప్రభు వాక్యం చెబుతోంది కింద వచనంలో 9వ వచనంలో గలతీ 1:9 చెప్పిన దాని ప్రకారము మీరిప్పుడు మరలా చెబుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసులను కాకపోదును. ఇక్కడ ప్రవక్తల గురించి చెబుతూ, విశ్వాసకైతే నువ్వు దేవునిలో నిలకడలేని, విశ్వాసంలో స్థిరము లేని, శ్రమల్లో ఓర్పు లేని, పరీక్ష లేని, నిరీక్ష లేని జీవితము జీవించినట్లయితే అది కూడా వ్యర్థమే. ఒక విశ్వాసం అనగా నీకు శ్రమ ఉంటుంది, ఆ శ్రమలో పరీక్ష ఉంటుంది, పరీక్షలో నిరీక్షణ ఉంటుంది, ఆ నిరీక్షణలో పట్టుదల కలిగి ప్రభువు మీద ఆనుకొని జీవించినప్పుడే నీ జీవితానికి ఒక పరమార్థం. అప్పుడు నీవు ప్రభువులో ఫలించిన వాడుగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా నువ్వు రెండు వైపుల కాలు వేసావు అనుకోండి, నీ జీవితము స్థిరమైనది కాదు. అందుకే అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలింపనేరక ఉన్నదో, నువ్వు ఫలించేవారుగా ఉన్నావా లేవా? నేను నీ హృదయాన్ని పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. ఒకవేళ ఫలించేవారుగా లేకపోతే దేవుడు మరొక సమయాన్ని ఇస్తున్నాడని ఏం చేస్తున్నాడు? కృపను అనుగ్రహిస్తున్నాడు, కటాక్షం చూపుతున్నాడు. ఇకనైనా మారు మనసు తగిన ప్రతిఫలము ఫలిస్తావని. ఒక ఫలించనేరకపోతే ఒక దినాన దేవుడు ఫలింపని చెట్టు ఎలాగైతే నరికి పారవేస్తాడో అలాగే మనకు తీర్పు దినమున నీకు అగ్నిగుండంలో పడవేస్తాడు. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, నీవు ఈ లోకములో మమ్మల్ని జన్మించినప్పుడు మా నుండి కూడా ప్రభువా నీ రాకడ కాలం కాకపోయినప్పటికీ మాలో ఏమైనా ఫలము దొరుకునేమని ఆశపడతా ఉన్నావు ప్రభువా. నీ నామానికి తగినట్లుగా జీవించాలని, నీ సాక్షి బిడ్డగా మేము జీవించాలని, నీకు సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా ప్రభువా, సువార్తను ప్రకటించేవారుగా, అనేకులకు క్రీస్తు ప్రేమను చాటేవారుగా, ఆత్మఫలములు కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నావు. మాలో ఇంకాను ప్రభువా ఫలింపనేరుగా ఉన్నట్లయితే మా జీవితం కూడా వ్యర్థము కనుక ఆ రీతిగా ఉండక మేము ఎల్లప్పుడూ నీకు లోబడి విధేయత కలిగి
సంపూర్ణమైన తండ్రి క్రీస్తు బోధకు లోబడి నీ సాక్షిబిడ్డగా జీవించే కృపా భాగ్యాన్ని దయచేయండి. ఎటువంటి ప్రభువా భిన్నమైన బోధలకు మేము తొలగిపోకున్నట్లు నీ పరిశుద్ధాత్మిక సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.